హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఏంటి మార్నింగ్ వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ ఒక చోటుకి వెళ్తున్నామండి. అందుకే పొద్దునే 4 కంతా లేచి ఇంట్లో వర్క్స్ అనేవి కంప్లీట్ చేసేసి రెడీ అవుదామనేసి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఈ వీడియో పూర్తిగా చూడండి, తెలుస్తుంది మీకే. కాంప్లెక్స్కి వచ్చామండి. ఇప్పుడే బయలుదేరిన బస్సు. రాజమండ్రి కాంప్లెక్స్ ఇది. ఇక్కడ నుంచి బయలుదేరిన బస్సు. క్లైమేట్ అయితే వాళ్ళు చాలా బాగుంది. మబ్బుగా ఉందండి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదు నేను బయలుదేరే టైంకి, కానీ చల్లగా ఉందన్నమాట అండి. మార్నింగే ఇది ఎర్లీ మార్నింగ్ 6కి. రాజమండ్రి ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా? ఖాళీగా ఉంది మొత్తం అంతాను, రోడ్లన్నీ. కంబాల చెరువు అండి. కంబాల చెరువు నుంచి ఇది పేపర్ మిల్ క్వార్టర్స్ 5 నుంచి స్టార్ట్ అయ్యాక వర్షం స్టార్ట్ అయిందండి. ఇప్పుడే మళ్ళీ కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది. వర్షంలో ఇలా ప్రయాణం చేయడం ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ప్రయాణం అయితే చాలా హ్యాపీగా ఉందండి. వచ్చేసామండి మా డెస్టినేషన్ ప్లేస్కి. ఇది ఏ ప్లేస్ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే. అవునండి, విజయవాడకి వచ్చామండి మేము. విజయవాడ అమ్మవారి దర్శనాని కోసమని వచ్చాము. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాము. ఇప్పుడు కుదిరిందండి. ఆల్మోస్ట్ 1 year 1.5 year అవుతుంది మేము విజయవాడ వచ్చి. ఏదో పని మీద వెళ్ళిపోయేవాళ్ళం, కానీ దర్శనం అయ్యేది కాదండి. ఈసారి మాత్రం కంపల్సరీ అమ్మవారి దర్శనం కోసమనే వచ్చాము. చాలా ప్రశాంతంగా బాగా అయిందండి దర్శనం కూడా. అమ్మవారి గుడికి వస్తే మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు అనిపిస్తుందండి నాకు. మీకు అలాగే అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తే కామెంట్ చేయండి. కృష్ణమ్మ నది అసలు చాలా బాగుంటుందండి. క్లైమేట్ కూడా ఇవాళ చాలా బాగుంది. నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా అక్కడ కొంచెం అంటే ఎండ వర్షం 2 ఏమీ లేకుండా ఉంటాయండి. చల్లగా ఉంటుంది కొంచెం. ప్రసాదాలు తీసుకుందామని టెంపుల్ బయటకు వచ్చామండి. ప్రసాదాలు తీసుకునేసారు మా వారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుందండి మీకు. ప్రకాశం బ్యారేజ్ చూద్దామని ఇలా బయటకు వచ్చామన్నమాట. బాగుంటుందండి, వ్యూ బాగుంటుంది, నాకు ఇష్టం. అలా రోడ్డును బ్రిడ్జ్ అవన్నీ చాలా బాగుంటుంది. ఇంకా బయలుదేరిపోయామండి రాజమండ్రికి. బస్ అది ఎక్కేసి ఇంకా రాజమండ్రికి రిటర్న్ అయిపోయాము. మాకు దర్శనం 11:30కి అంతా అయిపోయిందండి. మార్నింగ్ బయలుదేరాము, 11:30కి అంతా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి రిటర్న్ కూడా వచ్చేసాము ఇంకా బస్ ఎక్కి. బస్సు కొంచెం లేట్ అయిందండి మాకు. విజయవాడ అంతా చాలా బాగుంటుందండి చూడటానికి. ఈ మధ్య బాగా డెవలప్ చేశారు అన్నీ కూడాను. బస్ స్టాప్ దగ్గర కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగానే పెంచారండి అన్నీ. టెంపుల్ అయితే కొంచెం రష్గానే ఉందండి. రష్గానే ఉంది అంటే అమ్మవారి వారాహి అమ్మవారివి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. అమ్మవారికి కూడా బాగా అలంకరణ చేశారు. ఇది ఇస్కాన్ టెంపుల్ అనమాట అండి. ఇప్పుడు పూరిలో రథయాత్ర జరుగుతుంది కదండి, ఇస్కాన్ టెంపుల్లో కూడా చేస్తారు. గ్రాండ్గా ఉంటుంది, బాగుంటుంది రథయాత్ర. అలాగే అమరావతిలో కూడా స్టార్ట్ చేశారు రీసెంట్గానే. వచ్చేసామండి, బస్ స్టాప్కి వచ్చేసాము. ఇంకా బస్ ఎక్కి బయలుదేరిపోయాం అనమాట. లైట్గా వర్షం స్టార్ట్ అయిందండి ఇప్పుడే. ఈ ఊరు పేరు భీమడోల్ అనమాట అండి. ఈ ఊరు కొంచెం స్పెషల్, ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట అండి. ఆంటీ వాళ్ళు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మమ్మీ చాలా బాగా చూసుకుంటారు అనమాట నేను వెళ్ళిన ప్రతిసారి. వాళ్ళ సిస్టర్ ఉన్నారు. సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాను ఒకసారి. నెక్స్ట్ వాళ్ళ పాప వాళ్ళ బర్త్డేకి వెళ్ళాను. చాలా బాగుంటుందండి ఊరు. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల వెళ్తారనమాట చాలామంది. ఇక్కడ నుంచి ట్రైన్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల వెళ్తారు చాలామంది బస్సులో. ఈ ఊరైతే పచ్చని పొలాలతో భలే ఉంటుందండి. ఊరు మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంకా రాజమండ్రి వెళ్ళే దారి అనమాట అండి ఇదంతా. వ్యూ బాగుంటుందని తీసాను వీడియో. మీకు
మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.